శివా కరా గ్యారంటీ లిమైట్ యూకే సిఏ ఏమన్నా ఏ అంటాడు వేరే పిల్లగాడు వస్తాడు ఆ పిల్లగాడు వాడు వస్తా బ్యాగ్ వస్తాడు వానికి ఇది ఇచ్చి పంపి ఎందుకు ఇచ్చి పంపి ఈ బాక్స్ ఇచ్చి పంపి వానికి ముట్టద్ది పంపిస్తారు ఏంటది 3 నెలలకు వచ్చే కదా అని చెప్పేసి వానికి అన్న అయిపోయినాడు 3 నెలలు ఆటోమేటిక్ టైం పాస్ అయిపోతుందిలే వాడే రానంటాడు అవునా 3 నెలలు కాదు 3 ఏళ్ళు రానంటాడు పంపిస్తాడే ప్లేస్ అట్లాంటిది ఏం 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 ప్లేస్లో పంపిస్తా జాబ్ కావాలంటే జాబ్ ఇప్పిస్తానంటే ఒకటి నువ్వు ఇప్పిస్తున్నావా అంతేలే నువ్వు నాకేంటికి నాకు జాబ్ నేనేం చేస్తాను 50,000 డబ్బులు ఇస్తాను నీకు ఫుడ్ బెడ్ ఇచ్చి వద్దా అయినా కూడా ఇదే వాళ్ళ 3 నెలలు వేరా తర్వాత వారు 3 పంపిస్తా నెలలు కాదు ఓ రోజు కూడా ఉండేనాడు ఏడుగులు లేవు మంచి మునార్ ప్లేస్ అది మంచి చల్లగా మంచి బాగుండేది అంత బాగుంటుంది అనొద్దు నీ ఇష్టం లేదు రిసార్ట్లో ఉండాలంటే అదృష్టం ఉండాలా ఆడ కల్చరు ఆ స్టైలు అవన్నీ ఆ అమ్మాయిలు అమ్మాయిలా నీకేమో ఇష్టం లేకపోతే వద్దులే ఇంకేం చేస్తా బాగానే పంపి అంత 50,000 50,000 ఇయర్లే ఇప్పుడు తగ్గిస్తా 40,000 ఇస్తా అంటారు సర్లే 40,000 పర్లే 40,000 కూడా డిఏ అనుకుంటే అవన్నీ కటింగ్లు పోయి నాకు తెలిసి 25,000 చేతికి వస్తే బరువు సర్లే 25,000 అన్నా కూడా మళ్ళీ నీకు రూమ్ రెంట్ పోతుంది ఫుడ్కి పోతుంది 15,000 మిగులుతుంది నువ్వు తగ్గించుకుంటూ పోతున్నావా ఏంది వద్దులే చేసేవాడు ఉన్నాడు ఎందుకంటే ఆడు ఉండేది అమ్మాయిలు వీళ్ళు ఉంటారు కాబట్టి అది వేరు అదే కథ వేరులే బాగా ఉంటుంది మళ్ళా 15,000 సర్లేనా మళ్ళీ నువ్వు అప్ అండ్ డౌన్ ఇప్పుడు నేను పంపించేకి 5,000 ఛార్జీలు తీసేస్తారు మళ్ళీ నువ్వు అప్ అండ్ డౌన్ ఇప్పుడు నేను పంపించేకి 5,000 ఛార్జీలు తీసేస్తారు వేలు పోతుంది 10,000 రావచ్చు 10,000 అమ్మాయిలు కదా ఉన్నీలే 10,000 వస్తుంది 10,000 ఉన్నీలే అంటాడానా ఈడే ఉండవు నీకు దానికి 10 రెట్లు వస్తుంది డబ్బులు ఉండడం ఏంది దాంట్లో అమ్మాయి కానీ ఎందుకు డెసిషన్ ఉన్నట్టుండి ఇట్లా అట్లా పోతావు ఆ పిల్లోనికి డబ్బులు ఏదో కట్టుకునేది అవసరం ఉందంట వాడు చేసుకొని వాడడానికి నేను ఉండాలి కదా నేనున్నా కదా మరి నాకు చెప్పాలి కదా నేను నాకు ఫస్ట్ పిల్లోడు ఉన్నాడు ఓ చేస్తాడు అని కనుక్కుందామని లేదా నీకే సరే ఈడే ఇప్పిస్తా నాకు ఈడొద్దు ఆడగల ఈడనే 40,000 50,000 ఉద్యోగం ఇప్పిస్తా లక్ష ఇచ్చిన అక్కడ పోతాను బాగా దూరంగా బాగా ప్లేస్లో ఇది పట్టుకో మాది మన ఏంది అది రిసార్ట్ పేరు వచ్చేసి వాటర్ పండు రిసార్ట్ వాటర్ పండు అంటే వాటర్ ఫ్లో వాటర్ ఫాల్స్ టైప్ ఎందుకు దాని బదులు పండే పెట్టి ఇది వట్రా అంటే ఏంది పట్రా అని ఆడ పండు అంటే ముద్దుగా పిలుచుకునేది ఓనర్ వాళ్ళ పిల్లోని పేరు పండు అని పిలుస్తారు ఎవడు కొడితే దిమ్మ తిరిగి పండు అని అది నువ్వు పండు తీసి కాయ పెట్టంటే నీకు పెడతారు కాయ వద్దులే పట్టుకో ఇది పెట్టుకో ఈ ఎక్విప్మెంట్స్ నువ్వు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల ఇది నువ్వు రూమ్ కీసు అర్థమైందా ఇది నీకు లాకర్ కీసు ఏదైనా పెట్టుకో ఇంక ఇవన్నీ మామూలు ఐటమ్స్ ఇవన్నీ ఇది మెయిన్ ఐటమ్ నీకు అక్కడ రిసార్ట్కి సింబల్ ఉండేది ఇదే వాటర్ పండు అని అర్థమైందా వి అని పండు వాటర్ పండు అని ఇది పట్టుకో ఇది నీకు 24 గంటలు నీకు ఓ చైన్ ఉంటుంది ఓ లింక్ దీనికి సిస్టమ్ ఉంటుంది ఇది అతికించుకుంటావు దీనికి సిస్టమా ఇప్పుడు చెప్తాడు నీ పనులు ఎట్లుంటాయి అనేది నీకు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ వస్తుంటారు వాళ్ళతో నువ్వు మంచి కమ్యూనికేట్ చేయాలా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలా నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడాల్సి వస్తే ఇంగ్లీష్ లో మాట్లాడాలా ఇంగ్లీష్ లో మాట్లాడు ఒకవేళ మన వాటర్ పండు రిసార్ట్ కి వచ్చింటారు వాళ్ళతో ఎట్లా రిసీవ్ పనిలే అరుచుకుంటా వెల్కమ్ టు వాటర్ పండు మళ్ళా పొర్రపాటు బిజినెస్ డీల్ మాట్లాడుకుంటాడు కదా బ్రో నువ్వు ఇద్దరు కలిసినాలంటే అతి
నువ్వు వెల్కమ్ టు వాటర్ పండు, నువ్వు వాటర్ పండు తీసి మళ్ళీ ఏమైనా వేరేదేమన్నా అనేవు ఎల్లకల్. వెల్కమ్ టు వాటర్ పండు, నువ్వు వాటర్ పండు తీసి మళ్ళీ ఏమైనా వేరేదేమన్నా అనేవు ఎల్లకల్. నువ్వు పండుని కాయ చేయొద్దు మళ్ళీ ఆడ నరికేస్తాను నన్ను. చెప్పు. వెల్కమ్ టు వాటర్ పండ్ ఈజ్ ఏ వెరీ థింగ్ వెల్కమ్ వెరీ హార్డ్ వర్క్ ఈజ్ ఎవ్రీథింగ్ స్మూత్ అండ్ రఫ్ అండ్ ఫేసెస్ గ్లామర్ ఎవ్రీథింగ్ స్మూత్ బెడ్ hard bed, hot climate, cool AC, non-AC, full AC, any time, anything, any supply, anytime. I am free. Your service. Air services, sir. I am day and night. Take care, sir. Day and night. Day and night. Keep me. Day and night. Keep me. Welcome to. Keep me. ఏమని చెప్పాల నువ్వు? Keep me, hit me, set me, full enjoy me, lose me. నీకు బాగా సెట్ అయిపోతావు మళ్ళా. అది నీకు అర్థమైంది కదా. కీప్ మీ, యూజ్ మీ, సెట్ మీ అంటే వాడు వచ్చిన బిజినెస్ మ్యాన్ నిన్ను ఎప్పుడైనా పిలుస్తాడు, నువ్వు తీసుకొని పోయి ఏందట్లా ఏమట్లా ఇది నువ్వు మొత్తం బాడీకి అంతా చేయాలా ఇట్లా. వాడికి వాడేమో నేను చేయలే ఇట్లా, నేను చేయలే ఇట్లా, నువ్వు చేస్తావు పెట్టమంటే నువ్వు టెస్టింగ్ అదేమన్నా. నువ్వు వాడు పండుకుంటాడు, ఇంకా నువ్వు ఇంకా వాడికి మసాజ్ చేసుకుంటూ ఉంటావు ఇట్లా. అట్లా మసాజ్ చేసుకుంటా నువ్వు ఇంకా నాకేం చేయొద్దు, నువ్వు వాడికి వేనంగా చేసుకో. అర్థమైందా? వాడు ఈ బిజినెస్ ఇక్కడ చెప్పచ్చు లేదా, ఇదే మెయిన్. చెప్తేనే మజా కిక్కు. వాటర్ పండ్లు ఇదే మెయిన్. వాడు బట్టలు వేసి పనుకుంటాడు, నువ్వు ఇంకా తీసేసుకొని నువ్వు మసాజ్ చేయాల్సి ఉంటుంది. ఇదే మెయిన్. వాడు బట్టలు వేసి పనుకుంటాడు, నువ్వు ఇంకా తీసేసుకొని నువ్వు మసాజ్ చేయాల్సి ఉంటుంది. కుట్లపండ ఏమి ఎవరో చేస్తాడు ఏమన్నా, వాడు బట్ట ఇప్పేస్తాడు, నేను బట్ట ఇప్పేయాలంట. ఏం ఎట్లా కనబడతాను నీకేమన్నా? నీకు వాటర్ పండు తెలుదా? పండ అప్పుడు పేరు విషయంలో గుర్తుకొచ్చా నీకే. 1,00,000 అంత మంచి పేరు ఎవడు పెట్టరు? ఎవడు పెట్టాడు? వాడు పెడతాడు అని చెప్పి ఎవడు పెట్టిన పేరు అదే వట్రా అంటే. వట్రానా మళ్ళా లాంగ్వేజ్ ఏరే పోతాను చూసుకో. ఏదో బయట వట్రా అని ఇట్లా పండు చేతిలో పట్టుకుంటావు. వట్రా పండు పట్టుకోమనే పండుగ రిసార్ట్ లో ఉండే నీకు ఏముంది? రిసార్ట్ లో వెల్కమ్ సార్, యూజ్ మీ సార్, కిల్ మీ సార్, కీప్ మీ సార్ అని నువ్వే అంటివి. ఏంది అంటాడు అదేంది పని చేస్తాం సార్ అని చెప్పి పనే చెయ్యి. ఎవడొద్దున్నాడు పని చేయమనే కదా పెడతాడు. ఏంది ఏం చేసామంటాను నువ్వు? నేను ఏదో పండే తినేదనుకోవడం నేను తినేదారేమన్నా పోతే పోయి నువ్వు బట్టలు ఇప్పేసేది ఇవంతా ఏం చేస్తారు నీకే? వేడికి ఇప్పేస్తారు నాయన. రూమ్ లో నీకు టెంపరేచర్ ఎక్కువ పెడతారు, చెమటలు గారేది అట్లా పెడతారు నీకు టెంపరేచర్. మసాజ్ కి నీకు హీట్ ఉంటుంది, ఆ హీట్ మసాజ్ కి తీసేమని చెప్తాండి. అది అంటే ఏంది డ్రాయర్ ఏం కాదు, డ్రాయర్ ఉంటుంది. లో ఫ్రాడ్ అని మళ్ళీ ఏమి బట్టలు ఇప్పేస్తారంటే మళ్ళీ నీకు అర్థం కాదా? లేదు ఉంటా షార్ట్ వేసుకొని ఉంటాడు. నువ్వు షార్ట్ లో ఉన్నప్పుడే దాన్ని ఇంకా నువ్వు అనుకుంటా కూర్చోంటావు. ఇట్లా అనుకుంటా అట్లా అనుకుంటా వెనకాల అనుకుంటా. నాకు తెలిసి నైట్ 6 hours ఉంటుంది వర్క్, డే 8 hours ఉంటుంది. అంతా వీళ్ళతో చేసుకుంటుండేది నువ్వు. ఇంకా అంటే ఏం పీకి వద్దు ఇంకా బూతులు గుడ్లమ్మడ ఏం మాట్లాడుతున్నావు? అంటే నేను మొగోలు చేసేవాళ్ళు నేనేమన్నా నీకు ఇస్తారు షార్ట్. నీకు షార్ట్ ఏం మర్చిపోయినా, నీకు ఫ్రాక్ ఇస్తారు. ఏం ఫ్రాక్ అంటే ఫ్రాక్ అంటే ఇది మామూలుగా వేసుకుంటారు కదా, గౌన్ టైపు ఫ్రాక్ టైపు నీకు ఇస్తారు. ఏం మంచిది అనుకుంటేనేమన్నా. ఇంకోటి తెలిసి వెళ్తూ 2 రోజులు అలవాటు అయినంటే నిన్నే వాటర్ పండు అని పిలుస్తారు. నీకు మంచి బ్రాండ్ వాటర్ పండు ఏంది ఏం పిలుస్తారు? చండాలంతా పండు పేరు బాలేదా? పండు ఏం పండు? పండకాయ నీ ముట్కాయ నీకు సెటిల్ అయిపోతావు. మునార్ వాటర్ పండు అంటేనమ్మా, మునార్ పోయిన వాళ్ళంతా తలుచుకుంటారు. ఉంచారు మన వాళ్ళంతా కలిసిగా. మనోళ్ళు రారు, మన వాటర్ పండు అంటేనే తుపుక్క నుంచి అట్లే పోతారు. బయట వాళ్ళు వస్తారు, బయట వాళ్ళు రావడమే హాయ్ వాటర్ పండు అంటారు నిన్ను. ఈ మర్యాద తీసేకట్లున్నవి ఈడున్నే మరి
మన మిషన్ బాగాలేదు లోగో. ఏ మిషన్ బాగలేదు లోగో? ఆ లోగో చూసాను అర్థమవుతుంది నీ కథ అంతా. కథ అర్థమయ్యే కదా నీకు. అంటే చూసి నవ్వుతారమంతా. నీకు అర్థం కాలనే నువ్వు అది బయట పట్టుకుని నిలబడేది వాటర్ పండ్ అని. నువ్వు ఎంత నీచంగా ఆలోచిస్తున్నావు. బొంగులో బిజినెస్ ఇది, బొంగులో బిజినెస్ ఇది. మునార్లో టాప్ 2 లో ఉంది ఇప్పుడు వాటర్ పండ్ అని. పెట్టుకో ఉన్నకే నీకే ఉండడు. టాప్ 1 వేరే వాడు ఉన్నాడు ముడ్డి మాడతా అని. వాడిని బీట్ చేసేకే మనం వాటర్ పండు పెట్టినాం. ముడ్డి మాడతా కానీ మా మూలను కూర్చోబెట్టి మన వాటర్ పండు 1కి రాలా. 1 కాదు నీకు ఏమన్నా పెట్టి వాటర్ పండు పోతే 1కి వస్తుంది. ముడ్డి గిడ్డే పట్టొస్తుందో ఏంది పట్టొస్తుందో నువ్వు పెట్టుకో. ముడ్డి మాడతా అనేవాడు మనకంటే ఎక్కువ సర్వీస్ ఇస్తాడు. వాటర్ పండులో అంటే వాళ్ళకన్నా ఎక్కువ చురుగ్గా ఉండే మంచి కష్టపడితే పెట్టమంటారు. ఈ చేప పిల్లల్ని పిలుచుకున్నావు పెట్టుకో. అసలు నేను బంగపోవడం ఏంది? నేను సరేలే వాడు బయట ఉంటాడు, నువ్వు అది పట్టుకొని వాటర్ పండు వెల్కమన్నా పిలుస్తావు బయట. నువ్వు పిలుస్తా 40,000 ఇప్పిస్తా. 50,000 పిలిచారా? నీకేమి ఫ్రాక్ వేసుకొని కను కొడతాంటావు వాటర్ పండు అని పిలుస్తాంట. నీకేమి ఫ్రాక్ వేసుకొని కను కొడతాంటావు వాటర్ పండు అని పిలుస్తాంటావు. అంతే నీకేం పోతుంది? లోపల వాడు మసాజ్ చేస్తాంట. నీకు బయట పిలిచేకేం కన్ను కొట్టుకుంటూ ఉండాలి. నువ్వు కన్ను కొడతావో పెదాలు ఉరుకుతావో నువ్వు ఇంకేమేం చేస్తావో లేకపోతే ఆ పక్కకి తిరిగి వంగుతావో. ఏం మాట్లాడతాను నీకేమైతుందిరా? నేను ఏం తప్పు చేయమంటాను నిన్ను. నీ నాకు కొత్త పని వేస్తారు ఎట్లా మాట్లాడతావు తెలిసినా నిజంగా పట్టుకుని మీరేమన్నా. సరే పోనీ మెళ్ళని వేసుకో చేంజ్ చేపిస్తుంది అంతే కదా. నీకు పట్టుకునే ఇష్టం లేకపోతే ఏ గబ్బోడా మెల్ల వేసుకున్నా ఏడేసుకున్నా అంతా ఒకటే చేతులు పట్టుకున్నా కూడా పోయి వేయించుకొని సాబు. అసలు అంత కష్టపడి ఆ డిజైన్ చేపిస్తే వాటర్ పండుని వాడి ఎప్పుడప్ప ముడ్డి మాడతాను దాటేది మనము. నువ్వు దాటుకో ముడ్డే దాటుకో పెర్రే దాటుతావు అనుకుంటావా? నువ్వు చూడు చెప్పేది నువ్వు మంచిది పెట్టు. మంచిది కాకదే చెడ్డదే. వాటర్ పండు ఏంది ఏందది? వాటర్ పండు ఏంది ఏందది? పండే నీకేమది? మునార్లో పిలిస్తా నీకేమైతుంది? మునార్లో మళ్ళా వాడేత పెట్టాడు ముడ్డి పడతాని. వాడు పరిమాణవా వాడే టాప్ అన్నాడు. టాప్ లో వాడు పెట్టుకో. నాకు మొత్తంగా వాడు చిల్లర అవుతాడు. మనం కూడా చిల్లర అవుతామా? దీంట్లో చిల్లర అవుతుందా? బిజినెస్ దిగుతారు. మంచి పేరు పెట్టు. నువ్వు చెప్పు. పెట్టుకో. నువ్వు చెప్పు ఏదైనా పేరు మంచిది. ఎస్ఎన్ పెట్టు అంటే ఎన్ఎస్ఎన్ పెట్టు సరిపోతుంది. ఏది ఎన్ఎస్ అంటే? ఎన్ఎస్ అంటే నేను చదువుతున్నా శివ మళ్ళీ పక్కన ఎన్ఎస్ అంటే మళ్ళా ఏమని అర్థం చేస్తాడు? వాళ్ళు వేరే అర్థం చేసుకుంటారు. ఎన్ఎస్ అంటే ఎవడు అర్థం చేసుకుంటాడు? అని మునార్లో ఉన్నోళ్ళు చెప్పు తినబడుతుంది. మళ్ళా సర్లే అడైన మనం చెప్తాం. 3 వారాలు ఉండొచ్చి. ఎవరు నువ్వు పెట్టుకో వారం పెట్టుకో. ఎవరు నువ్వు పెట్టుకో వారం పెట్టుకొని ఒక నిమిషం చెప్పి. ఇప్పుడు మనకి స్టాఫ్ తక్కువ ఉన్నారు. నువ్వు పోతాడు అన్ని విధాలుగా హ్యాండిల్ చేయగలవు. ఇంకా ఎక్కువ మాట్లాడితే అక్కడ దిగిన వాళ్ళు దిగినట్లే కార్లు ఎక్కించుకొని అయినా రాగలవు నువ్వు. కిటి అది ఏముంది డోర్ ఓపెన్ చేసి దాన్ని చూపించి మనం గట్టిగా అరిచినాం అనుకో ఏం చూపారు? అంతా నీకు ఉంది కదా తీసుకొని గట్టిగా అరుస్తావు నువ్వు. వాటర్ పండు అని ఎక్కించుకున్నావు. ఒక్కసారి అను నేను చూస్తా ఎట్లా పిలుస్తావు. అన్న వద్దులనేది పిలుస్తావు సరే. వాటర్ పండు 2 సార్లకి 3ఓసారి పోతాయి. ఇంకా మళ్ళా బూత్ వస్తాను. మళ్ళా గబ్బోడా చేయవా? చేయను అసలుకి. పోయి వేరే దాంట్లో మంచిగా ఉండడు ఇరికి అంటే కదా నీకు 50,000 జీతానికి. దానికే పోతావా? సరే ఎప్పటి నుంచి చెప్పు. ఇప్పుడు బయలుదేరు. పదప్పా బట్టలు సర్దుకో. ఆడేసి వస్తే 50,000 ఇస్తాను లెక్క. మళ్ళీ దాంట్లో ఫిట్టింగ్ అయినా ఫిట్టింగ్ ఏం లేదు. మామూలు 8 గంటలు డ్యూటీ చేయాల. ఏం డ్యూటీ? ఏదో చెప్తారు పని మంచిగానే ఉంటుంది డ్యూటీ. ఇటు నుంచి ఒకసారి మళ్ళా ఇరికిచ్చావు. ఒకసారి మళ్ళా ఇరికిచ్చావు. ఇప్పుడు అందరూ జాబ్లు ఎట్లా వేస్తారు అట్లే సేమ్ అంతే వర్క్. నీకు అడే తేడా ఉండదు గీడ ఉండదు. నీకు 50,000 లెక్కిస్తారు. సర్లే ఉండు కొంచెంసేపు. ఏమి
బయలుదేరు. ఇప్పుడు ఉందా అప్పటికప్పటికేనా? మళ్ళీ ఇప్పుడు రేపు ఓకేనా? కాదు ఎల్లుండి ఓకేనా? ఓ వారానికి పోదామా జాబ్ కి? నెలకు పోదామా? ఆలోచించంటే నువ్వు ఏమి అంటే సంవత్సరానికి చెప్తావా? నీకు అవన్నీ వాటర్ పండులో నీకు అంత జీవితాన్ని చూపిస్తా అంటే